ఓం నమో నరసింహాయ నమః. పాంచభౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాక మితము చెప్పరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యోరనో ఎడవినో యుదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ముదెరియవలయో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పంచభూతాలతో ఏర్పడి కష్టాలకు రోగాలకు లోనయ్యే ఈ శరీరము ఎప్పుడు విడిచి వెళ్ళవలసి వస్తుందో, మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడని చెప్పినా అది ఖచ్చితమైన హామీ కాదు. మరణం బాల్యంలోనైనా, యవ్వనంలోనైనా, వృద్ధాప్యంలోనైనా రావచ్చు. ఇంటిలోనైనా, అడవిలోనైనా, నీటి మధ్యలోనైనా, ఎక్కడైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి మరణం అనివార్యమని గ్రహించి శరీరము ఉన్నప్పుడే భగవంతుని స్మరించి ధర్మ మార్గంలో నడవాలి. జీవితము అనిశ్చితమైనది, మరణము మాత్రమే నిశ్చితమైనది. సమయం ఉన్నప్పుడు దైవభక్తి కలిగి ధర్మాచరణ సత్కార్యాలు చేయాలి. ప్రతిరోజును విలువైనదిగా భావించి జీవితం సార్థకం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.